Psalms chapter 48 verse 14. Psalms chapter 48 verse 14. That this God is our God forever and ever. He will guide us forever. తెలుగులో చూద్దాము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మనకు అంటే భూప్రపంచం ఏదన్నా సర్వమానవాళికి అని అర్థం, ప్రేమైన వాళ్ళారా. ఈ దేవుడు ద గాడ్ ఇన్ ద బైబిల్ సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సదాకాలం అంటే ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. సదాకాలం అంటే అర్థమైందో లేదో అని మరణము వరకు అని తర్వాత లైన్లో చెప్పబడింది. మరి ఒక మనిషి పుట్టిన తర్వాత మరణించే వరకు అని అంటే మన జీవితంలో సంపూర్ణమైనటువంటి సమయం అన్నమాట. మరణము వరకు ఆయన మనలను నడిపించును. మనం నడిపించే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మన ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి మన తండ్రి లాంటి దేవుడు అన్నమాట. నీ తల్లిని తండ్రిని నేనే మీకు అని చెప్పారు కొన్ని చోట్ల దేవుడు. మరొకసారి వాక్యం చదువుకుందాము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. చూడండి ప్రియమైన వాళ్ళ వాక్యం మించిన సహోదరి సహోదరుడా, ఇలాంటి దేవుని నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ ఇలాంటి దేవుని కలిగి ఉంటే నేనే దేవుణ్ణి అని చెప్పి నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు లేదా దేవత ఎప్పుడైనా మీతో చెప్పారా? కాబట్టి మార్గం చూపించడం, మరి వాక్యం తెలియనటువంటి బిడ్డలకు మార్గం చూపించడానికి దేవుడు పెందలకడ లేచి ఆయన బిడ్డలను ప్రవక్తలను పంపిస్తున్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే వాళ్ళని రకరకాలుగా దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మాధ్యమాల ద్వారాను, మరి వీధి సువార్తల ద్వారాను, చర్చెస్లోను మైకుల ద్వారాను, వీధి సువార్త ద్వారాను చెప్తూ ఉన్నప్పుడు మనం ఏంటి దేవుడు ఏంటి సంగతి అని చెప్పి ఒక్కసారి నా కాన్సన్ట్రేట్ చేశారా వాక్యం మించిన సహోదరి సహోదరులు? మనం చనిపోయే లోపల నిజ దేవుడు ఎవరు, నిజ దైవం ఎవరు తెలుసుకోకుండా చనిపోయామనుకోండి, గొప్ప నష్టాన్ని పొందే వాళ్ళంగా ఉంటాము. ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతానులే అనుకోవటానికి లేదు. మన మరణం ఎప్పుడో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడో తెలియదు. ఈ రెండిట్లో ఏది ముందు జరిగినా మనం